హాయ్ బ్రో. హాయ్ బ్రో. దేవరా క్లిమ్స్. జోపేట్ అనిల్ దేవరా అస్సలు ఇప్పటిదాకా చూసిన భయ్య ఒక 10 టైమ్స్ చూసిన అసలు అయినా సరే అర్థమైతలేదు ఆ ఫైట్ కొడితే ఒక్కొక్కటి చితకపోతున్నాడు మొత్తం రక్తాలే. ఒక డైలాగ్ ఉంటది అది, ఎర్ర సముద్రాన్ని చూస్తే చేపలు కన్నట్టు లేదు, అన్ని నెత్తూర్ని మన కత్తుల్ని చూసినట్టుంది, అందుకే ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది. అసలు వేరే లెవెల్ భయ్య అసలు డైలాగు, బీజిఎం, ఎలివేషన్స్ అస్సలు చించి పాడేస్తుంది కదా ఎన్టీఆర్. దేవరలో చూస్తే ఎన్టీఆర్ బన్నీ బావరా అనిపిస్తుంది భయ్యా, వేరే లెవెల్ డైలాగ్ ఒకటి ఉన్నది కదా. అవునవునవును, డైలాగ్ చించి పడేసింది కదా. అసలు ఎర్ర సముద్రాన్ని చూస్తే కత్తుల్ని కన్నట్టు, చేపల్ని కన్నట్టు కాదు, కత్తుల్ని రక్తాన్ని చూసినట్టుంది, అందుకే ఎర్ర సముద్రం వచ్చిందని అన్నాడు. ఆ డైలాగ్ తో బీజిఎం, ఆ ఎలివేషన్స్, మనము ఎన్టీఆర్ మన ఒక సినిమా టెంపర్ సినిమాలో మన మొత్తం సముద్రం పక్కన ఫైట్ చూసాం చూడు, అట్లా అనిపించింది. ఒక్కొక్కరిని కొడితే మాత్రం అసలు అర్థమైతలేదు భయ్, ఒక్కొక్క కొడితే మాత్రం చితకపోతారు, బీభత్సంగా అనిపించింది. చూపు అది అసలు ఇదొక మన కేజీఎఫ్ ను దాటుతుంది అనిపిస్తుంది. అంటే అట్మాస్ఫియర్ మొత్తం బ్లాక్ షేడ్ లో తీస్తుండే కదా, ఇండియా 31 కూడా బ్లాక్ షేడ్ లోనే ఉంది మొత్తం. కేజీఎఫ్ వచ్చే నుంచి మొత్తం ఇప్పుడు సలార్ చూసినావా, అన్ని మాత్రం ఇంటర్నేషనల్ మాత్రం పక్కా షేక్ చేస్తుంది పక్కా. చంద్రవంక ఆఫ్ ఉంటే దాన్ని ఫుల్ చేసి రక్తంతో. అవునవునవును, అస్సలు కత్తితో చేసినట్లుంది, ఆయన కత్తితో అయినట్లుంది. అది ఎట్లుంది, నిన్న పోస్టర్ చూసినావు, ఒక కత్తి ఇది తోటి మొత్తం చించినట్టు. అసలు సినిమా చూస్తుంటే నాకు ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనిపిస్తున్నది నాకైతే. రాజమౌళి తర్వాత ఫ్లాప్ అనే టాక్ వస్తుంది కదా ప్రతి ఒక్కరు. అవునవును, అందరు 3 ఫ్లాప్ వేసుకుంటారు, కానీ మన ఎన్టీఆర్ కి మాత్రం ఖచ్చితంగా 3 ఫ్లాప్స్ ఉండవు, అన్ని హిట్సే. అది కూడా దేవర్ తోటే స్టార్ట్, మళ్ళీ కొరటాల కూడా ఫ్లాప్ వేసుకున్నాడు కదా, అవసరమే లేదు. ఇప్పుడు మన కథ బాగుంది అనుకో, ఇది ఇండియన్ టైటానిక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే బ్రో, థాంక్యూ. ఓకే.